హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మంచిగా గిఫ్ట్ తీసుకొని రెడీగా ఉన్నారు మా పిల్లలు. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు గృహప్రవేశం అని చెప్పి ఇన్వైట్ చేస్తే సరేలే వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ తీసుకుందామని షాప్కి వచ్చా. చాలా రకాల గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సరేలే అని చెప్పి ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దామన్నట్టు ఇలా చూస్తూ ఉండంటే ఇక్కడ బుజ్జి ఎలిఫెంట్స్ కనబడ్డాయి. దగ్గరికి వెళ్ళి చూసా ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఎలిఫెంట్ బొమ్మలు ఉంటాయి, చిన్న ఇల్లు అయినా కూడా కంపల్సరీ ఉంటాయి. కానీ నేను షాప్ వాళ్ళకే మెన్షన్ చేసిన, నాకు తెలిసిన వాళ్ళే షాపు వాళ్ళకే చెప్పిన ఇట్లా గృహప్రవేశం ఉంది తెలిసిన వాళ్ళది, ఏది ఇస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళు నాకు రెండు రిఫర్ చేసిర్రు. సరేలే రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని చెప్పి తీసుకున్నా. మరి నేను తీసుకున్న గిఫ్ట్ వాళ్ళకి నచ్చిందా లేదా అని కొంచెం అయితే టెన్షన్ ఉంది. అందరూ ఇస్తారు గిఫ్ట్లు, కానీ ఏమో నాకు కొంచెం అనిపించింది. సరేలే అని చెప్పి వెళ్తూ వెళ్తూ మాట్లాడదామని. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫైనలీ వాళ్ళ ఇల్లు అయితే రీచ్ అయినాం. ఇల్లు నేను ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే రిలేటివ్స్ చాలామంది ఉన్నారని. ఇక్కడ సోఫాలో కూర్చొని కొంచెం ముందు వరకు అయితే నేను వీడియో తీశాను. చాలామంది కేరళ వాళ్ళు వెజిటేరియన్స్ అన్నట్టు అనుకుంటుంటారు, కానీ వీళ్ళు తిన్నంత బిర్యానీ ఎవ్వరు తినరని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ స్టే చేయడం వల్ల అట్లా ఆ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఫైనలీ మాకైతే భోజనం వచ్చేసి చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ అయితే పెట్టిరు. జ్యూసీ చికెన్ చూడండి ఎంత సూపర్గా ఉందో. వీళ్ళు ఏంటంటే కంపల్సరీ బిర్యానీలో మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ కంపల్సరీ యాడ్ చేసుకునే తింటారు. ఫైనలీ మా లంచ్ అయితే ఐస్ క్రీమ్తో ఫినిష్ చేద్దామని చెప్పేసి మేము తినేసినాం. నేను ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అని చెప్పా కదా. నేనేం సెలెక్ట్ చేసుకున్నా అంటే వాళ్ళు నాకు చెప్పిరు, ఒకటి ఓనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే దేవుడు కానీ ఇంకొకటి కృష్ణుడు కానీ ఇవ్వండి అని అన్నారు. నేను ఓనంది తీసుకోలేదు కావాలని, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుంది. సరేలే వద్దులే అని చెప్పి తీసుకోలే. నేనైతే ఫైనలీ రాధాకృష్ణులు అయితే సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం టెన్షన్ ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడంగానే నాకు సూపర్గా అనిపించింది. కృష్ణుడు చూడండి వాళ్ళ పూజా మందిరంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా. యాక్చువల్గా కృష్ణుడే ఎందుకు పెట్టుకున్నారంటే కేరళ పీపుల్, మన తెలంగాణ వాళ్ళం తెలుగు వాళ్ళం ఉగాదిని కొత్త సంవత్సరంగా ఎట్లా చేసుకుంటామో కేరళ వాళ్ళు కృష్ణుడిని కృష్ణుడిది విషు ఫెస్టివల్ అని సమ్మర్లో వస్తుంది. వాళ్ళు ఆ రోజు న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు, మలయాళం న్యూ ఇయర్ లాగా. సో నాకైతే అది భలే నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.